హాయ్, వెల్కమ్ టు ఫస్ట్ లేడీ. ఈరోజు మనతో ఒక ముఖ్యమైన గెస్ట్ ఉన్నారు. ఆవిడెవరు అంటే బెస్ట్ సహాయ నటిగా గద్దర్ అవార్డు అందుకున్న శరణ్య ప్రదీప్. ఇంకా చెప్పాలంటే నాకు ఆమె శరణ్యగా ప్రదీప్గా రెండు విడివిడిగా తెలుసు. ఆ తర్వాత శరణ్య ప్రదీప్ అయ్యారు. ఆ జర్నీ ఏంటి, అసలు సినిమాలకు ఎలా జర్నీ అయ్యారు, మిగతా అంతా ఆమె హిస్టరీ అంతా అడిగి తెలుసుకుందాం. హాయ్ శరణ్య. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా రోజుల తర్వాత కలిసాం కదా. అవును. అసలు ఎలా ఉందంటే సినిమాల్లోకి వెళ్ళడము, అవార్డ్స్ తీసుకోవడం చూస్తుంటే జర్నీలో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేమే తీసుకున్నంత హ్యాపీ అనిపిస్తుంది, అంటే కలిసి పని చేసాం కాబట్టి. అవును. అంటే నేను మూవీస్ లోకి రాకముందు నుంచి కూడా మీరు నన్ను చూస్తున్నారు. అవునవును. సో అప్పటి నుంచి మన ఇద్దరికి పరిచయం ఉంది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వేరే ఉంటుంది. అదే అంటే మొన్న అవార్డు తీసుకున్నప్పుడు అయితే నిజంగా కూడా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. అరే మన అమ్మాయి కదా. నేను మ్యామ్ మ్యామ్ అంటున్నా. నాకు ఫస్ట్ నుంచి కూడా మీరు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి కూడా నాకు మిమ్మల్ని అలాగే పిలవడం అలవాటు. అది పోవట్లేదు ఇంకా. అంటే ఇంకా అప్పుడు అది మనం V6 లో కలిసాం కదా, అక్కడ నుంచి కాబట్టి అది అది వేరే. అవును. కానీ ఇప్పుడు మారిపోయింది కొంత. కానీ మీరు మారలేదు కదా, మన మధ్యలో ఉన్నదైతే మారలేదు. డౌన్ టు ఎర్త్ కొంతమందే ఉంటారు జనరల్ గా. అంటే స్టేజ్ మారిన తర్వాత కొంచెం అది ఏం లేకుండా హాయిగా అప్పటి శరణ్యలానే ఉన్నావు కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ శరణ్య నాకు తెలిసినప్పటికీ నువ్వు ఫస్ట్ కదా V6 లోకి వచ్చినప్పుడు యాంకర్ గా ఫస్ట్, అంటే అప్పటికేదో లోకల్ ఛానల్ చేసినట్టు. అవును. నిజామాబాద్ లోనే మీడియా విజన్ అనే లోకల్ ఛానల్లో అప్పటికే ప్రాపర్ న్యూస్ బులెటిన్ చేసేదాన్ని. ఓకే. అది ఎలా ఉంటదంటే ముగ్గురం యాంకర్స్ ఉంటాము. వీక్లీ ఒక 10 ఎపిసోడ్స్ నాకు వస్తాయి, ఒక 10 వేరే వాళ్ళకి, అలా ప్రాపర్ న్యూస్ బులెటిన్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. కానీ V6 లోకి వచ్చిన తర్వాత తీన్మార్ ఎక్స్పీరియన్స్ అయింది. తీన్మార్ లో చూసి ఇంత పెద్ద బొట్టు, కాటన్ శారీ కదా, డైరెక్ట్ చూస్తే ఎవరు గుర్తుపట్టారు. ఆ తర్వాత మారింది. యాక్చువల్గా నీకు అసలు అక్కడ నిజామాబాద్ లో లోకల్ ఛానల్ చేయాలని ఎందుకు అనిపించింది? అది నేను పాకెట్ మనీ కోసం జాయిన్ అయినా. అది నాకు అసలు ఆ ఇంటెన్షన్ లేకుండే. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆ టైంలో ఉన్నప్పుడు మా స్కూల్ క్లాస్ టీచర్, 8th క్లాస్ క్లాస్ టీచర్, ఆవిడకి నేను బాగా తెలుసు అనమాట మా ఫ్యామిలీ గురించి, సిచ్యువేషన్స్ గురించి అన్ని. ఎల్లవే ఇట్లా పాకెట్ మనీకి అవుతాయి, నీకు అట్లీస్ట్ వస్తాయి అన్నట్టు అంటే అలా లుక్ టెస్ట్ ఇచ్చేసి వచ్చేసిన. ఐఎమ్ నాట్ దట్ కాన్ఫిడెంట్. సరే ట్రై చేసినాం కదా, వస్తే వచ్చింది, లేకపోతే లేదు. అప్పటికే నేను ట్యూషన్స్ చెప్పుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ పిలిచారు. మళ్ళీ పిలిస్తే నేను మళ్ళీ లుక్ టెస్టేనేమో అని అనుకున్నా. పేపర్స్ ఇచ్చారు. సరే ఇవి చదివి టెస్ట్ చేస్తారేమో, చదవమంటున్నారేమో, రికార్డ్ చేసి టెస్ట్ చేస్తారేమో అనుకున్నా. అవి లిటరల్గా ఒక 6 to 7 పేపర్స్ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ వాయిస్ ఓవర్స్. ఓకే. నాకు అవి వాయిస్ ఓవర్స్ అని తెలీదు, అసలు అట్మాస్ఫియరే తెలియదు కదా నాకు. నేను ఒకరిని తోడు తీసుకొని వచ్చిన. మెల్లగా ఎందుకో డౌట్ వచ్చి అక్కడ పనిచేస్తున్నామని అడిగితే, లేదు నువ్వు సెలెక్ట్ అయ్యావు, ఇప్పుడు నువ్వు చదివి ఇవి రికార్డ్ చేయాలి అని అప్పుడు చెప్పింది. నాకు అప్పటి వరకు తెలియదు నాకు జాబ్ వచ్చింది ఇక్కడ అని. నాతోని వచ్చిన అక్కనే అమ్మని, అక్క వెళ్ళిపో, నన్ను ఇక్కడ హైర్ చేసుకున్నారంట, సాయంత్రం అవుతుంది నాకు ఇప్పుడు ఇవన్నీ చదవడానికి. అప్పుడు రియలైజ్ అయినా. నాకు అంత కాన్ఫిడెంట్ ఏం లేకుండే. కాన్ఫిడెంట్గా లుక్ టెస్ట్ అవన్నీ ఇచ్చేసినాం కానీ మనకు వస్తుంది, మనకు ఎక్స్పీరియన్సే లేదు, మనం న్యూసే చూడము. నేను న్యూస్ చూస్తుంటే అడ్వర్టైజ్మెంట్స్ కోసం వెయిట్ చేసే బాపత్ నేను. నాకెందుకు వస్తుందిలే అనుకున్నా కానీ లక్కీలీ అట్లా నా న్యూస్ ఛానల్ జర్నీ స్టార్ట్ అయింది. అంటే వాయిస్ ఓవర్ ఫస్ట్ ఇచ్చారు కదా, అంతకుముందు వాయిస్ ఓవర్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు కదా. దాంట్లో మాడ్యులేషన్స్ ఉంటాయి, లాంగ్వేజ్ కూడా మనకు కరెక్ట్గా పలకడం ఉంటుంది, న్యూస్ని బట్టి నాకు మన మాడ్యులేషన్ కూడా మారిపోతుంది. మరి అదంతా నీకు వచ్చిందా అప్పుడే, మళ్ళీ ట్రైన్ అయ్యావా? అది అప్పుడే వచ్చింది మ్యామ్. అంటే మాకు స్కూల్లో మా తెలుగు టీచర్ వల్ల నాకు అది చాలా హెల్ప్ అయిందని అనుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఏదన్నా పదం కరెక్ట్గా పలకకపోతే, ఇప్పుడు నేను సాని కూడా సానో షానో పలికితే పడేవి మాకు. అంత స్పష్టంగా పలికిచ్చేదన్నమాట. ఏం చదువుతున్నావు నువ్వు, అది సా, అది షా, ఇది సా, ఇలా చెప్పేది. ఓకే. సో నాకు మళ్ళీ మమ్మల్ని నిలబెట్టి సెపరేట్ గా పద్యాలు చదివించడము ఇలాంటి స్కూల్లో అయినాయి. నాకు దానివల్ల నాకు తెలుగు చదవడం ఈజీ అనేది నాకు అప్పుడే తెలిసింది. అప్పటి వరకు మనకి న్యూస్ పేపర్ చదివే అలవాట్లేదు, అసలు ఏం చదవం కదా, ఉన్న సబ్జెక్ట్స్ తోనే వెళ్ళిపోతా ఉంటాం. ఏ టైం ఉంటే సరదాగా ఏదో ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవాలి, ఇంతే ఉంటది కదా. అప్పటి వరకు నేను రియలైజ్ అవ్వలే, ఓ నేను తెలుగు ఇంత బాగా చదవగలుగుతానా అని.
ఆ తర్వాత అసలు శాటిలైట్‌లోకి రావాలని అంటే జనరల్‌గా నీకా ఏం ఉండిందా? వచ్చావా ఎట్లా? చిన్నప్పటి నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి నా గ్రాడ్యుయేషన్ వరకి 20 ఇయర్స్ లైఫ్ అంతా నాది నిజామాబాదే. అదే. అక్కడి నుంచి బయటికెళ్ళడం అంటే బావిలోంచి కప్ప బయట దుంకినట్టే నేను. అంతా ఏం అర్థం గాదు. ఆ హడావిడి, ఆ ట్రాఫిక్ అదంతా. కానీ దానికంటే ముందు నాకు V6లోకి రావాలి అన్న ఇష్టం డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి అదే న్యూస్ జాయిన్ అయిన దగ్గర ఆ! నుంచి మెల్లగా మెల్లగా పెరిగింది. ఓకే. ఓకే. ఫస్ట్ నేను ఏ ఇయర్ అనుకున్నదైతే అది? ఆ! 2012, అది 13లో అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడే ఛానెల్ స్టార్ట్ కొంచెం అయింది నా మంచి జర్నీ. ఫేమ్. అవును. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడైతే డెఫినిట్‌గా నేను సాఫ్ట్‌వేర్ కంపెనీ కొట్టాలి. అందులోనే జాయిన్ అవ్వాలి యాక్చువల్‌గా ఇది నాకు అనుకున్నా. గుర్తుంది. నాకొకసారి చెప్పావు అడిగితే, అవును. నేను సాఫ్ట్‌వేర్ వైపు వెళ్దాం అనుకున్నా అండి అని కూడా అవును. అంటే మా కాలేజ్‌లో ఆ ఫెసిలిటీస్ ఉండే. క్యాంపస్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ఓకే. ఉండే. దానికి ట్రైనింగ్ గూడా ఇచ్చేవాళ్ళు మా ఇంగ్లీష్ లెక్చరర్. ఓకే. సో, డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో 1 మంత్ ఎర్లీ మార్నింగ్ 6:00కి మా బ్యాచ్ అంతా ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరము మార్నింగ్ సార్ వాళ్ళ ఇంటికెళ్ళి ఒక 1 అవర్ ఈ యాప్టిట్యూడ్స్ అవి ఇవి ఆ! ఉంటాయి గదా! ఆ క్లాసెస్ అటెండ్ అయ్యి తర్వాత ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి కాలేజ్‌కెళ్ళేవాళ్ళం. ఇది ఒక 1 మంత్ టైమ్ పీరియడ్ మాది. హుహుహు. అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడెన్ అదే డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఫిబ్రవరిలో నాకిలా రావడము, మెల్లగా మెల్లగా ఓకే. థిస్ ఈస్ వాట్ ఐ వాంట్ అనేది నేను రియలైజ్ అవ్వడము. ఆహాహా! దీంట్లో నాకు పెద్దగా స్ట్రెస్‌గా అనిపియలేదు. పెద్దగా రిస్క్ ఏమి అనిపియలేదు. ఐయామ్ ఎంజాయింగ్ వాట్ ఐయామ్ డూయింగ్ అదే. ఆ టైంలో. అవును. కొత్తగా అనిపించింది. కొత్త ఫీల్డ్. అందరికీ తెలుసు సాఫ్ట్‌వేర్ అంటే కంప్యూటర్స్ ముంగట ఉంటది. అవును. స్ట్రెస్ అప్పటికి నాకు ఉంటది. స్ట్రెస్ ఉంటది. అండ్ అప్పటికి నాకు ఈ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి చూడండి. సి ప్లస్ ప్లస్ ఆ! ఇవన్నీ. ఆ! నాకవి ఎక్కేవి కాదు బుర్రలకి. ఓకే. నాకు మ్యాథమెటిక్స్ అంత ఎక్కేది కాదు. ఈ ప్రోగ్రామింగ్స్ గూడా ఎక్కేది కాదు. సో, ఐ ఫెల్ట్ హ్యాపీనెస్ ఇన్ దిస్ న్యూస్ రీడింగ్‌లో. సో, ఓకే. నేను దీంట్లో పర్స్యూ అవుతా. కానీ దానికంటే ముందు నాది బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కాబట్టి, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసి ఒక ఆ! జస్ట్ ఫర్ ద నేమ్ ఓకే. ఒక డిగ్రీ హ్మ్. గ్రాడ్యుయేషన్ గాకుండా ఇంకో హైయర్ గ్రాడ్యుయేషన్ గూడా చేసి, అప్పుడు V6కి వద్దామనుకున్నా. ఓకే. ఓకే. ఆ టైంలో మన రాములమ్మ తీన్మార్ అవును. బాగా ఫస్ట్ అవును. హైపొచ్చేది. రమ్య. ఆ! నేను నార్మల్ న్యూస్ జూసేదాన్ని గాదు. ఆ ప్రోగ్రామ్ మాత్రం చూసి చాలా ఎంజాయ్ చేసేదాన్ని. అసలు బాగా కనెక్ట్ అయ్యారు గదా! ఆ! పీపుల్ దానికి మనకి. చాలా ఎంజాయ్ చేసేదాన్ని. సో, నాకక్కడ పడిందనమాట. ఓకే. నేను ఈ ఛానెల్‌కెళ్తా. కానీ ఇది కంప్లీట్ చేసుకొని అటు జంప్ అవుతా అని అనుకున్నా. కానీ అది రాసిపెట్టలేదు నాకు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితున్న టైంలో మా ఎండీ గారు ప్రకాష్ రెడ్డి సార్ అని ఉంటారు. ఆయన అన్నారనమాట. ఇట్లా V6లో వేకెన్సీస్ ట్రై చేస్తున్నారంటమ్మా. హ్మ్. చూస్తున్నారు. ఒకసారి ఎళ్లి ఇంటర్వ్యూ ఇచ్చిరా. ఓకే సార్. మాట్లాడతా నేను. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఎళ్తా. అట్లా నేను మొదలైంది. కానీ ఇంకో షాక్ ఏందంటే, అంటే ఎప్పుడు మా పక్కనే ఉండేది. లేదంటే మా ఎదురుగా. ప్రదీప్ ఏమో నా ఎదురు సీటు. ఆ! కామెడీ ఏందంటే, నువ్వేమో అక్కడక్కడే పక్కనో, వెనకనో ఎక్కడో కూర్చునేదానివి. అవును. అసలు ఎప్పుడు మాట్లాడుకున్నట్టు గూడా నేను చూడలేదు. అంటే ఎక్కువ జనరల్‌గా మాతో అవును. ఎట్లా ఉండేదో అట్లనే ఉండేది గానీ, కొత్తగా స్పెషల్‌గా అట్లా చూడలేదు. కానీ ఆ! సడెన్‌గా కట్ చేస్తే, వీళ్ళు పెళ్లి చేసుకున్నారంట ఒకరోజు. అసలకది పెద్ద షాకింగ్ కదా! అవును. ఆ! ఎవరికీ తెలీదు. ఎవరికిది తెలుసా? శరణ్య, ప్రదీప్ పెళ్లి. ఏంటి? శరణ్య, ప్రదీప్ పెళ్లి చేసుకున్నారా? శరణ్య ఎక్కడ, ప్రదీప్ ఇక్కడ ఆ లైన్‌లో పెళ్లి చేసుకున్నారు. కదా! అసలదైతే నాకైతే నిజంగా షాక్. మార్నింగే తెలిసింది ఆ అవును. రోజు. మీ మ్యారేజ్ అయిన మార్నింగే తెలిసింది. ఆ! అదేంటి ఎట్లయిందంటే అదొక పెద్ద సినిమాటిక్ లెవెల్‌లో అది చెప్పురా అసలు. యాక్చువల్‌గా V6లో ఉన్నప్పుడు ఏం లేకుండే మేడం. మేము క్యాజువల్‌గా మాట్లాడేదాన్ని. నాకు జనరల్‌గా వాయిస్ ఓవర్స్ ఇస్తుండే. అప్పుడు ఫిల్మ్ న్యూస్ రాస్తుండే గదా! అవును. ఆయన. ఫిల్మ్ అవును. ఏదో సినిమా టాకీసో ఏదో ఉండేది రాస్తుండే. మనకది. అయితే ఇటు అక్బర్ అన్న, ఇటు ఈయన. అక్బర్ అన్న వాయిస్ ఓవర్ ఇస్తుండే. నాకెక్కడ కూర్చోవాలో తెలీదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో మధ్యలో దూరుతుండే నేను. వీళ్ళిద్దరి మధ్యలో ఒక చైర్ ఏసుకొని కూర్చుంటుండే. ఫోన్‌తోని ఆడుతుండే. వాయిస్ ఓవర్స్ ఇస్తే ఎనకాలనే వాయిస్ సూట్ అందులో పోయి అవును. చేసేస్తుండే. నేను ఎవరితోని ఎక్కువ మాట్లాడేదాన్ని గాదు గదా! అవును. వర్క్ పర్పస్ మాట్లాడి పేపర్ తీసుకొని ఆ! ఎళ్ళిపోవడము ఇంతే ఉండేది. అవును. నాకు కంఫర్ట్ జోన్ వచ్చింది ఈయన దగ్గర. ప్రదీప్. తనతోని ఇట్లా బార్డర్‌లో ఉండాలి ఎక్కువ మాట్లాడొద్దు. మాట్లాడితే నాకు ఇవి ఉండేవన్నమాట భయాలు. నేను ఫస్ట్ టైమ్ ఒక పెద్ద అవును. ఆర్గనైజేషన్‌కొచ్చిన. 3 ఫ్లోర్‌ల ఆఫీసు. నేను ఎవరితో ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడితే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అవును. నాకున్న ప్రాబ్లమ్ ఏందంటే, నేను ఫస్ట్ పర్సన్ పర్స్‌పెక్టివ్‌లో చెప్తా. అది సెకండ్ పర్సన్‌కి వేరేలాగా అర్థమైతది. నాకా భయం ఎక్కువ. నేను మాట్లాడింది ఒకటైతే వాళ్ళు ఇంకొకటి ఎట్లా అర్థం చేసుకుంటే ఎట్లా? నాకు ఆ అట్మాస్ఫియర్ అంతా ఏం తెలీదు కాబట్టి నేను చాలా కంఫర్ట్ జోన్‌లో ఉండి అవును. ఒక్కసారిగా బయటికొచ్చినా గాబట్టి నాకు భయం ఎక్కువుండేది.
కానీ ఆ భయము అక్బర్ అన్న దగ్గర లేకుంటుండే. అక్బర్ అన్నకి కూడా కొంచెం భయపడుతుండే నేను. ఆహా. ఫస్ట్ కాబట్టి. అదే అదే కానీ అక్బర్ అన్న వెళ్ళిపోతున్నాడు అనిపించినప్పుడు నాకు ఏడుపొచ్చింది. ఎందుకంటే నేను వీళ్ళతోనే కదా ఎక్కువ అవును ట్రావెల్ అవును చేసింది. అవును సో, అక్బర్ అన్న వెళ్ళిపోతున్నాడు అంటే, అయ్యో! నేను అంతో ఇంతో కంఫర్ట్‌గా కంఫర్ట్ కూర్చునే ఉంది పర్సన్ గూడా వెళ్ళిపోతున్నాడు అని కొంచెం బాధయింది. ఆయన కంటే ముందు ఈయన వెళ్ళిపోయాడు. ఆ, అవును. ఈయన వెళ్ళిపోయింటే నీకు ఎవరితోని మాట్లాడాలనో తెలీదు. ఉమ్, స్వాతితోని కొద్దిగా మాట్లాడుతుంటే పై ఫ్లోర్. కానీ అవును ఎక్కువ వర్క్ కింద ఫ్లోర్‌లో అవును కదా! అవును ఎట్లా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాకుంటుండే. అప్పుడు నేను ఈయనకి ఫోన్ చేయడం స్టార్ట్ చేసినాం అన్నమాట. ఆహాహాహా. అట్లా స్టార్ట్ అయింది మేము మాట్లాడుకోవడము. మా ఓకే ఫ్రెండ్‌షిప్ అది ఇది. ఒక ఈయన దగ్గర ఛానెల్‌లో ఉన్నప్పుడు అవ్వలే అవ్వలే. ఓకే ఓకే ఛానెల్‌లో ఉన్నప్పుడు అవ్వలే. ఇద్దరికీ అసల ఒపీనియనే లేదు. కలిసి తిరుగుతున్నాం గానీ అసలు ఒపీనియన్ లేదు. అంటే కొంతమందితో అట్లా మనం ఫ్రీ కంఫర్ట్ అయిపోతే ఉంటుండే కంఫర్ట్ నాకు. అవును మా అబ్బాయి కూడా చూసాను కదా చాలా మంచిగా కంఫర్ట్ గా ఉంటాడు ఆయన నాకు కంఫర్ట్‌నెస్ ఇస్తాడు. ఇప్పుడు నేను నైట్ 11కి ఆయనతోని బయటున్నా అన్నా గూడా నాకు ఆ భయం ఉండేది ఆ, గాదనమాట. ఆ కంఫర్ట్ ఉండేది. జాగ్రత్తగా ఎళ్ళిపోతాలే నేను అన్న ధైర్యం ఉండేది. ఓకే ఆ టైంలో పెళ్లి చేసుకుందామా అని అడిగాడనమాట. ఆహా. నాకు నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగానే ఇష్టం. ఉన్నా. అంటే నేను అంటే భయపడుతున్నా. ఫస్ట్ ఐ లవ్ యూ అని చెప్పలే పెళ్లి డైరెక్ట్ పెళ్లి. ఓకే అంటే నేను భయపడుతున్నా. మా ఇంట్లో మ్యాచెస్ జూస్తున్నారు. ఆయనకి మ్యాచెస్ జూస్తున్నారు. ఓకే ఆయనకు జూస్తున్నారని భయం గాదు. నాకు ఉన్న పలంగా ఇప్పుడు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేసిండ్రు అని ఏదో క్యాజువల్‌గా డిస్కస్ చేసుకుంటున్న మొమెంట్‌లో నాకు నేను చేసుకోవడం ఇష్టమే. నేనెవరినో చేసుకునేదానికంటే నువ్వెవరినో తెలిసిన మంచి కంఫర్ట్ చేసుకునేదానికంటే నా గురించి నీకు తెలుసు. నీ గురించి నాకు మొత్తం తెలుసు. నాకు అభ్యంతరం లేదు. యూ టేక్ యూర్ టైమ్. నువ్వు చెప్పు. అంతేగాని నువ్వు వద్దు అన్నా గూడా నేనేమి మారిపోవడాలు, ఏం లేదు వెనకబడ్డాలు ఏం ఇలాంటియన్నీ లేదు ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే అలా ఉంటాము అన్న ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇట్లా చెప్పాడనమాట. ఇలా పెళ్ళికి ప్రపోజ్ పెళ్ళికి చేసాడు ప్రపోజ్ డైరెక్ట్. నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. అయితదో కాదో రాయేద్దాం ఒకటి అని అలా ఒప్పుకున్నా అనమాట. ఇట్స్ అ 1 మంత్ జర్నీ మాదంతే. కానీ ఇంట్లో ఒప్పుకోలేదు కదా మీరు ఐ అదే ట్రైడ్. సమాజంలోనే మాకు పెళ్లి చేసుకున్నారు మేము అనుకుంది మనం వెయిట్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకునేంత వరకు వెయిట్ చేద్దాం. ఉమ్, ఈజీగా ఒప్పుకోరు ఎవరైనా. అవును అండ్ ఆయన నన్ను ఫోర్స్ చేసాడు ఇంట్లో చెప్పేసేయు అని. ఈ రోజు నేను ఓకే. నాకు నేను పెళ్లి చేసుకోవడం ఇష్టమే. కానీ మా వాళ్ళు ఒప్పుకోరు. నాకు భయమైతుంది అన్నా. ఉమ్, 2 పడవల్లో కాలు పెట్టకు మునిగిపోతావు. ఏదన్నా ఒక్క సైడ్ ఉండు. ఒప్పుకోరు అంటే ఓకే. నీ ఓకే దారి నీది. నా నా దారి దారి నాది. ఓకే ఇలాగే ఫ్రెండ్స్‌గా ఉందాం. లేదు నేను రిస్క్ చేస్తా అంటే ఇటొచ్చేయి. ఓహో ఇద్దరం కలిసి ట్రావెల్ చేద్దాం. ఏదైతే అది అని అన్నాడనమాట. కానీ చెప్పేసాయి. అంటే ఇప్పుడే చెప్పాలా? ఎందుకు ఇంత అదే ఎర్లీగా? కొంచెం కొన్ని రోజులు గడుపుదాం కదా ఇట్లాగే ఆ, అంటే, నువ్వు ఇవాళ చెప్పినా అదే 5 ఇయర్స్‌కి ఒప్పుకుంటారు. నువ్వు 5 ఇయర్స్ తర్వాత చెప్పినా అదే 5 ఇయర్స్ తీసుకుంటారేమో తెలీదు. నువ్వు ఇప్పుడు చెప్తేనే వాళ్ళకి కొంచెం టైం ఇచ్చినట్టు ఉంటది. స్టెప్ తీసుకో అని అన్నాడు. అట్లా నేను చెప్పిన ఇంట్లో. ఛానల్ నుంచి అయిపోయింది ఇక్కడి వరకు సినిమాల్లోకి ఎలా ఫస్ట్ నుంచి నాకు ఇష్టం ఉంది. ఆహా. చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంది. నాకు సినిమాలంటే పిచ్చిగా ఇట్లా చూస్తుండే నేను చిన్నప్పుడు. ఓకే అంటే నేను తినేది కూడా నా ప్లేట్ నా చెయ్యి ఎండిపోతుండే. నేను ఇట్లనే సినిమా చూస్తుండే. తిను అని కొడుతుండే నన్ను. అంటే మా ఇంట్లో నేను 9th క్లాస్‌కి వచ్చేంత వరకు టీవీ లేదు. ఓహో పక్కింట్లోకెళ్ళి సినిమాలు చూసి వస్తుండే అనమాట. మా అమ్మ ఏం చేసేది క్లైమాక్స్ వస్తుంది ఇంక దొరికిపోతాడు విలన్ అనే టైంలో నన్ను పిలిచేది. పోయి మమ్మీ మమ్మీ క్లైమాక్స్ మమ్మీ చూసేసి వచ్చేస్తా. నేను వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా నిలబడి సినిమా చూసి మమ్మీ పిలిస్తే ఉరకాలా. ఆహాహా. మళ్ళీ ఇవ్వడం లేట్ అయిపోద్ది ఉరకాల పిలవంగానే రాలేదని తిడుతుందేమో మళ్ళీ అన్న భయం. అదే వాళ్ళ ఇంట్లో ఎందుకు అంతసేపు ఉంటున్నావు అని తిడుతుంది. అంతే వేరే ఏం అవును లేదు. సినిమాలు ఎందుకు చూస్తున్నావు అని అనదు. అదే అదే అంతసేపు ఉండొద్దు వేరే వాళ్ళ ఇంట్లో బాగోదు అని. ఉమ్. కానీ పిలవంగానే పరిగెత్తడానికి నిలబడే సినిమా అంతా చూసి వెళ్ళిపోతుండే అనమాట. అప్పటి నుంచి ఇష్టం ఉంది కానీ మనకి ఎవరు డైరెక్ట్ గా ఫీల్డ్ లో Field, లేరు. అవును అవును సో మనకి ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది తెలియదు కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించడం కూడా వేస్టే. పెద్ద ఆలోచించేదాన్ని కాదు. కాకపోతే ఇంట్లో ఎవరు లేనప్పుడు నాది నేను సినిమాల్లో చూసినవి ఉంటాయి కదా అవి ఎమోషన్ సీన్స్ వేరే కన్నింగ్ సీన్స్ ఆ, అవి నేను చేస్తే ఎట్లుంటా అంటే చేసుకుంటుండే ఆ, నేను. ఓకే. అద్దం ఉందా అద్దం ముందు వితౌట్ అద్దం అని ఏదో చేస్తుండే ఆ, మొత్తానికి. ఇట్లా చేస్తూ చేస్తూ ఇంకా టీనేజ్ లో జాయిన్ అయిపోయినా. V6 అది చేస్తున్నప్పుడే మీకు తెలుసు కదా తీన్మార్ అవును నాట్ ఓన్లీ న్యూస్, అందులో మన ఎక్స్ప్రెషన్స్ మన అవును అది యాక్టింగ్ అన్ని కావాలి. అసలు అందుకే కదా దాంట్లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆ, సెలబ్రిటీలే నేను ఇంకా కాంప్రమైజ్ అయిపోయినా అనమాట. ఇందులోనే సాటిస్ఫై అవును అయిపోయినా. అవును ఇందులో అన్నీ ఉన్నాయి గదా! నాకింకేం గావాలి. నాకు అందని దాని గురించి నేను పాటు పడడం ఎందుకు అన్నట్టు అది పెద్దగా ఆలోచించేదాన్ని గాదు. ఓకే ఇంక టీ న్యూస్‌లో జాయిన్ అయిపోయినా. అది గూడా అలాంటి ప్రోగ్రామే.
అనుకోకుండా ఇలా వచ్చింది. అంటే ఎట్లా తెలిసింది ఫిదాలో అంటే క్యారెక్టర్ ఈయన ఫ్రెండ్స్ ఇట్లా చెప్పారనమాట. మణిగోపాల్ అని ఒకళ్ళు ఉంటుండే ఏడీగా ఫిదా మూవీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఆయన ఫ్రెండ్కి ఎవరో చెప్తే ఇట్లా ఫ్రెష్ ఫేస్ తెలంగాణ మాట్లాడే అమ్మాయి కావాలంట, చూస్తున్నారు శేఖర్ కమ్ల గారి మూవీకి అని అంటే, ఓకే మనం వెళ్దామని ఈయననే తీసుకొని వెళ్ళిండు. ఓకే, మ్యారేజ్ అయిపోయింది అప్పటికి? అయిపోయింది. ఓకే ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ 2015 మ్యామ్. 2016 ఆడిషన్కి వెళ్ళినా నేను. అప్పటికి టీ న్యూస్లో చేస్తూ కూడా ఒక 1-2 months అవుతున్నట్టుంది. 1-2 monthsకి ఎక్కువే అవుతున్నట్టుంది ఏమో. సో అలా ఆడిషన్కి తీసుకెళ్ళడము, ఆడిషన్స్ అవ్వడము, ఒక 2-3 ఆడిషన్స్. అంటే డైరెక్ట్ ఒకసారి చూసి తర్వాత వరుణ్ తేజ్ గారితోని, సాయి పల్లవి గారితోని కాంబినేషన్స్, అలా ఒక 2-3 ఆడిషన్స్ అయినాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం, అసలు ఫిదా ఆడిషన్కి వెళ్ళిన లాస్ట్ పర్సన్ నువ్వే కదా? ఫస్ట్ ఆల్రెడీ ఒకరిని సెలెక్ట్ చేశారు. మనం అప్పటికి మనం చేసిన తీన్మార్ కానీ, ధూమ్ధామ్ ప్రోగ్రామ్ కానీ ప్రాపర్ తెలంగాణ రూరల్ యాక్సెంట్ కదా మ్యామ్ మనది. విలేజర్స్కి ఎక్కువ రీచ్ అయ్యే. ఇప్పుడన్నా ఒక 50% పాలిష్ వస్తుంది నాకు. అప్పుడు అసలు లేకుంటుండే, సగం మందికి అర్థం కాకపోతుండే కొన్ని పదాలు మనవి. సో మేబీ శేఖర్ సార్కి ఆ ఫ్లో మళ్ళీ మనం పట్టి మాట్లాడినట్టు ఉండదు, నేర్చుకొని మాట్లాడినట్టు ఉండదు. వాళ్ళు రాసిన దాన్ని కూడా నేను ఫ్లోలో మార్చేసేదాన్ని. సార్ ఇట్లా చెప్తే మీరు రాసింది నేను చెప్పినట్టు ఉంటుంది. ఆయన అడిగేవాళ్ళు కూడా, శేఖర్ సార్ నీకేమైనా అనిపించినా కూడా చెప్పమ్మా, మనం నీకు ఇది కరెక్ట్ అనిపిస్తే ఇది చెప్పు, లేదంటే దీన్ని ఇంకెట్లా చెప్తారో అట్లా చెప్పు, మీనింగ్ ఇది రావాలి, ఫ్లో నీ ఇష్టం, ఇట్లా చెప్పేవాళ్ళు అనమాట. సో మేబీ ఆయనకి ఫ్లో నచ్చిందో మరి ఏంటో, అది నాకు తెలుసు. చాలా మందిని చూసారని తెలుసు. ఒకళ్ళిద్దరు నాకు ఎదురుపడ్డారు కూడా అనుకుంటా వేరే వేరే షూటింగ్స్లో. ఆ క్యారెక్టర్కి నేను కూడా ఆడిషన్ ఇచ్చిన అని నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. 2-3 ఫేసెస్ ఉన్నాయి. సో అట్లా ఇప్పటివరకు చిన్న స్టూడియోలో ఇది వేరు, అది సినిమా కెమెరా చుట్టూ పెద్ద హడావుడి, గందరగోళం, ప్రాంప్టింగ్, అసలు ఎంత రకాలుగా ఉంటది, కట్ షార్ట్ అన్ని మళ్ళీ మిక్స్ అవ్వాలి. ఎట్లా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్? హడావిడిగా ఉంటుంది మేడం. ఇప్పుడు అంటే చూడండి, కెమెరాకి ఒక పర్సన్ ఉంటాం మనకి స్టూడియోలో, ఒక 4 walls మధ్యలో జరిగిపోతుంది. అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఫుడ్ వాటర్ అందివ్వడానికి ఒక బ్యాచ్ ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రొడక్షన్ అంటాం మనం వాళ్ళని. కెమెరా డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లైట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంతమంది ఉంటారు. అండ్ ఆర్టిస్ట్లకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 20-30 మంది ఉంటారు. ఇంతమంది మధ్యలో నేను ఎప్పుడు ఫ్రీక్అవుట్ అవ్వలేదు. కెమెరా పరిచయమే ఉంది కాబట్టి కెమెరా భయం కూడా లేదు, అంత బాగానే ఉంది. ప్రాంప్టింగ్ అయితే మోస్ట్లీ ఇప్పటివరకు నేను తీసుకోలేదు. మనకు కొంచెం ఎట్లాగో యాంకర్ పాటలు గుర్తుపెట్టుకొని చెప్పిన ఎక్స్పీరియన్స్ కాబట్టి కంటెంట్ గుర్తుపెట్టుకొని ఒక్కొక్కటి పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటే మాత్రం ఆ ఎసెన్స్ పోకుండా కొంచెం బట్టి బట్టో 4-5 సార్లు చదువు అట్లా చెప్తాము. రాకపోతే ఇంకా ప్రాంప్టింగ్ హెల్ప్ తీసుకుంటాం. మధ్యలో ఒకసారి ఆగిపోతే గుర్తు చేయండి అని చెప్తా అక్కడ ఎవరన్నా స్క్రిప్ట్ పట్టుకొని ఉంటే. సో నాకు ఆ సెట్లో ఉన్న ఒక్కటే భయం ఏంటంటే, ఎవరు ఏంటి అనేది 2 రోజులు 3 రోజులు అయితే కానీ తెలియదు మనకి. అంటే ఎవరు ఏ డిపార్ట్మెంట్. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది ఎవరేంటి అనేది, ఎవరు కాస్ట్యూమ్ చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు 4 తెలుస్తుంది, 4 ఉంటే ఈ 4 మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కథం. ఈ 4 ఎవరిని కాస్ట్యూమ్ గురించి అడిగినా ఏది జరిగినా హెల్ప్ చేస్తారు, అది వేరు. ఇప్పుడు పోయి లైట్ డిపార్ట్మెంట్నో ఎవరో తెలియదు మనకి, అన్న నాకు కొంచెం వాటర్ కావాలి. అప్పటికి నాకు అసిస్టెంట్ లేదు, మనం ఫస్ట్ నాకు తెలియదు కూడా అసలు అట్లా ఒకళ్ళని పెట్టుకుంటారు అనేది కూడా తెలియదు. అన్న నాకు వాటర్ కావాలి, అన్న నాకు అది కావాలి ఇది కావాలంటే ఈమె నన్ను అడుగుతుందా అని ఫీల్ అవుతారేమో అని నా భయం. అట్లా ఏం కాలే, నేను ముందు జాగ్రత్తగా ఉంటాను, నాకు దాహమైన నేను మింగుకొని ఉంటా కానీ అలాంటివి చెయ్య. ఆర్ ప్రొడక్షన్ లో శివ అని ఒక్కళ్ళు ఉంటుండే అనమాట. ఆ ఒక్కలే తెలుసు నాకు. ప్రొడక్షన్ లో 4-5 ఉంటారు, 6 కూడా ఉంటారు, కానీ ఆ అబ్బాయి ఒక్కటే తెలుసు నాకు. అతను కనిపించే వరకు దాహమైన శివ అన్న నాకు వాటర్ ఇవా అని అప్పుడు అడుగుతుండే. సో నాకు ఆ ఒక్క భయం ఉండే అనమాట. అంటే మనకు తెలియదు మ్యామ్, ఇప్పుడు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు నేను కాదమ్మా వాళ్ళని అడుగు అని చెప్తారు. లేదు అన్నట్టు అఫెండ్ అయ్యే వాళ్ళు అఫెండ్ అయిపోతారు. అది మనకు కూడా తెలియదు, ఇబ్బంది ఇబ్బందులు పడతాం. అది మనకు కూడా తెలియదు. వాళ్ళు అఫెండ్ అయినరు అని తెలిస్తే అట్లీస్ట్ పోయి సారీ అని చెప్తాం, అన్న నాకు నువ్వు తెలీదు అలా అడిగేసాను సారీ అని చెప్తాం. అవును, అది మన వరకు కూడా రాదు.
వాళ్ళు మళ్ళీ ఫీల్ అయిపోతే ఇబ్బంది అవుతుంది. ఆ భయం ఒక్కటి ఉండే. మెల్లగా మెల్లగా సినిమాలు చేస్తుంటే అలవాటు అయిపోయింది. ఫస్ట్ డే ఎట్లా ఉండే నీకు? ఫస్ట్ డే అంత మెస్సీ ఏం లేకుండా, ఏం నేను లేదా? ఫస్ట్ డే భయపడ్డది అదొక్కటే. అదొక్కటేనా? ఓకే ఓకే. ఫస్ట్ డే భయపడ్డది అదొక్కటే. నాకు కెమెరా మనకి ఫెమిలియరే కాబట్టి కెమెరా భయం లేదు. ఆర్టిస్ట్లతో కూడా అంత భయం లేదు. మనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు కాబట్టి, ఎందుకంటే ఒక 3-4 సార్లు ఆఫీస్కి వెళ్ళి వచ్చి రిహార్సల్స్ అయ్యి అది ఫ్రీ అయిపోయినాం. సో భయం లేదు. శేఖర్ సార్ అసలు భయం లేదు. ఆయనకి ఏదైనా కావాలంటే ఇప్పుడు ఇప్పుడు ఇంపార్టెంట్ సీన్ ఒకటి ఉంది అంటే కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎసెన్స్, ఆ ఫీలింగ్ ఎలా ఉండాలి, ఎమోషన్ ఏంటి, అది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వరుణ్ తేజ్, సాయి పల్లవి వాళ్ళు కూడా చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు. అదే ఆర్టిస్ట్ల దగ్గర అసలు భయమే లేకుండే నాకు. వాళ్ళు చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు. అంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి ఏమన్నా అయినా కూడా ఓకే ఓకే మీరు టైం తీసుకోండి అంటారు. ఇప్పటికీ కూడా చాలా మంది యాక్టర్స్ సీనియర్ యాక్టర్స్తో చేస్తున్నప్పుడు మనకు చిన్న భయం ఉంటుంది. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే న్యూస్ ఛానల్లో జూనియర్ యాంకర్ వచ్చి యాంకర్ హెడ్ దగ్గర ఏదో పర్ఫామ్ చేస్తున్నట్టు ఉంటుంది అది. సో భయం అయితే ఉంటుంది కదా, మనం కరెక్టే చేస్తున్నామని తెలిసినా కూడా అదొక చిన్న భయం అయితే ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ పక్కన ఉన్నట్టు ఉంటుంది. సో కానీ వాళ్ళు చాలా కంఫర్ట్ జోన్ ఇస్తారు. ఓకే ఓకే అమ్మా టెన్షన్ పడకు, ఏం కాదు మళ్ళీ చేద్దాం, అయితే ఉంటాయి కామన్, ఇట్లా చెప్తుంటారు అనమాట. ఈ సినిమాలోనే కదా ఫస్ట్ యుఎస్కి వెళ్ళింది కూడా. అసలు ఆ ఫీలింగ్ ఎట్లా ఉండే? యుఎస్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యావు? నేను ఈ సినిమాకే పాస్పోర్ట్ తీసిన, నా దగ్గర పాస్పోర్టే లేదు. ఎగ్జైటెడే ఉండే, ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తున్నాను. కొంచెం ఎగ్జైటింగ్, ఇండియా అవుట్ ఆఫ్ స్టేట్ కూడా కావచ్చు, అంతే కదా? నిజామాబాద్ టు హైదరాబాదే. అవును అవును, ఆ ఎగ్జైట్మెంట్ ఉండే. నేను పాస్పోర్ట్ తీసిందే దానికోసం. కానీ నాకు వీసా 4 సార్లు రిజెక్ట్ అయింది. అయ్యో, అది ట్రబుల్ ఇచ్చింది బాగా. లాస్ట్కి మళ్ళీ ఎట్లనో వచ్చిందిలేండి వీసా. ఏంటి ఏ రీజన్? మళ్ళీ అప్పుడు ట్రంప్ వచ్చారు. సినిమా షూటింగ్ అన్నా కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే మ్యారీడ్, ఆడపోయి సెటిల్ అయిపోయి అప్పుడు బాగా కట్ డౌన్ చేసారు కదా మేడం ట్రంప్ వచ్చిన తర్వాత. చాలా మందిని రానివ్వలేదు, వీసాస్ అలౌ చేయలేదు. ఆ టైం పీరియడ్ లో నాకు వీసా కావాలి. చాలా రకాలుగా వెళ్ళిన, నా ఉద్యోగం ఇక్కడనే అని నా బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొని వెళ్ళిన. ఇన్ని మంత్స్ నుంచి చేస్తున్నా నేను ఈ జాబ్, నేను వదులుకొని అక్కడ సెటిల్ అయ్యేదాన్ని కాదని ప్రూవ్ చేసుకోవడానికి. అప్పుడు వీళ్ళు ఏదో లెటర్ తీసుకొని వచ్చారు, కేటీఆర్ సార్ నుంచి లెటర్ తీసుకొని వస్తే అట్లా వచ్చింది. అయితే షూటింగ్ అంతా అక్కడ మళ్ళీ మీరు వచ్చేసిన తర్వాత షెడ్యూల్ అంతా ఒక్క సీన్ ఏదో మిస్టేక్ అయ్యి ఇక్కడ చేశారు కదా ప్రసాద్ ల్యాబ్స్ లో, ఏదో ఒక కదా? ఎందుకు అట్లా? ఏం జరిగింది అక్కడ? అంటే వాళ్ళ టెక్నికల్ రీజన్స్ ఏవో ఉంటాయి మ్యామ్ అట్లా చేయడానికి. మూవీస్ లో వాళ్ళు తీసిన షార్ట్ లేదా మొత్తం తీసి ఆ క్లోజ్ కావాలి మనకి అని అనిపించి కూడా తీస్తారు. లేదా అంతా వచ్చినా కూడా సమ్ బ్లర్ అయిందనో డల్ అయిందనో అట్లా కూడా తీస్తారు. ఆ షాట్ హాస్పిటల్ షాట్ అందులో తీశారు. కానీ ఫిదా మొత్తానికి అసలు శరణ్య అనే అమ్మాయికి ఒక మంచి ప్లాట్ఫామ్ కదా. తర్వాత కూడా అంటే తర్వాత నువ్వు తీసుకునే క్యారెక్టర్స్ కూడా చాలా బాగా పిక్ చేసుకున్నావు. ఒక్క మూవీ, ఒక శైలజ రెడ్డి అల్లుడు మూవీలో ఆ పనమ్మాయి క్యారెక్టర్ లాగా చేసావు కదా, అది కొంచెం నెగిటివ్ అయిందా? ఏమవ్వలేదు. ఏమో అంటే కొంచెం అక్కడే అంటే ఆ క్యారెక్టర్ ఎందుకు చేయడము అన్నట్టుగా వచ్చింది అని డిఫరెంట్గా వెళ్ళాలి అనే తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫిదాలో చేసిన క్యారెక్టర్ని బట్టే క్యారెక్టర్స్ వస్తున్నాయి. అమాయకంగా ఆర్ ఎమోషనల్గా ఆర్ ప్రెగ్నెంట్గా ఈ కేటగిరీస్ లోనే వస్తున్నాయి. ఓకే డిఫరెంట్గా వచ్చింది, లెట్స్ డూ ఇట్. ఓకే ఓకే. అండ్ మూవీలో రమ్యకృష్ణ గారు కూడా ఉన్నారు, మారుతి సార్ డైరెక్షన్, నాగ చైతన్య గారు ఉన్నారు. సో డిఫరెంట్ గా ఉంటది, ప్లస్ వీళ్ళతో వర్క్ చేసినట్టు కూడా ఉంటది. అవును, కానీ అన్ని దాదాపు అన్ని బాగా ఫేమస్, అంటే బాగా గుర్తుపెట్టుకోగలిగిన సినిమాలే. కా గానీ, స్వాగ్ గానీ, అంబాజీపేట గానీ, ఖుషి గానీ, అసలు చాలా మూవీస్. అది కాకుండా వేరే వెబ్ సిరీస్ కూడా చేస్తావు కదా, వెబ్ సిరీస్ భామాకలాపం వెబ్ ఫిలిం, అది వెబ్ ఫిలిం, అదే 1 and 2. వెబ్ సిరీస్ వచ్చి ఇది రెక్కి, గాలివానా, అవి. వెన్నెల కిషోర్ తో కూడా పేర్ చేసినట్టున్నారు కదా. వెన్నెల కిషోర్ గారితో క్రేజీ ఫీలింగ్ అని ఫస్ట్ చేసిన అనమాట, ఫిదా తర్వాత. ఓకే ఓకే. దాని తర్వాత ఖుషి కాదు, జానులో ఫ్రెండ్స్ గా చేసిన.
జానులో ప్రెగ్నెంట్ క్యారెక్టర్, తర్వాత వరుసగా కదా ఫిదా తర్వాత నుంచి వరుసగా అవే వచ్చినాయి మేడం. అవి అదే అది బ్రేక్ చేయడానికే అప్పుడప్పుడు డిఫరెంట్ గా వెళ్తూ ఉండడం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనేది సినిమా అసలు నీ కెరీర్ లో అసలు దాని ఏమంటే కలికి తురాయి అంటాం అట్లాంటి క్యారెక్టర్ కదా. ఆ క్యారెక్టర్ ఫస్ట్ చెప్పినప్పుడు ఎట్లా అనిపించింది, ఒప్పుకున్నావా? అది ఫస్ట్ మేమిద్దరం విన్నాం. డైరెక్టర్ ఈయనకి ఫ్రెండే, సో నరేషన్ ఇస్తాడంట పదా అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. మొత్తం విన్నా, బాగుంది, మొత్తం బాగుంది. నాకు నచ్చినా కూడా ఈయన ఒపీనియన్ అడుగుతాను అనమాట. అంటే ఇద్దరి 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి మ్యామ్. ఆర్టిస్ట్గా నాది వేరే ఉంటుంది, నా క్యారెక్టర్ ఎంత ఉంది, నా క్యారెక్టర్ ఏం చేస్తుంది అనేది నేను చూసుకుంటా. ఈయన డైరెక్షన్ పర్స్పెక్టివ్ ఉంటుంది, సో ఈయన వేరేలాగా చూస్తాడు, యాంగిల్ వేరే ఉంటుంది. అవును. సో నాకు నచ్చినా కూడా ఆర్టిస్ట్గా నాకు నచ్చింది నేను చెయ్యాలనే అనుకుంటా. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సినిమా అంతా ఉన్నా కూడా ఏం చేయదు, అలా ఉంటాయి కొన్ని షో లాగా ఇట్లా వెనక నిలబడ్డం నలుగురిలో ఒకరిలాగా అలా కొన్ని ఉంటాయి. సో మనం సినిమా అంతా ఉన్నామా, సినిమాలో 10 నిమిషాలు ఉన్నా కూడా ఏం ఎఫెక్ట్ ఉంది అనేది ఇప్పటి వరకు చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళినాం ఇద్దరం. సో ఆయననే అడుగుతా. కానీ సినిమా అంబాజీపేట ఒప్పుకున్నప్పుడు నాకు కలిగిన ఒకటే భయం, అదొకటే, ఆ సీన్ ఒకటే. సీన్ నిజంగా సాహసం చేసామని అనాలి కదా, చాలా అసలు ఆ సీన్ ఒకటే భయపడింది. ఏంటంటే ఏమనుకుంటారు, బాగుండదేమో అంటే. హస్బెండ్గా నాకే అభ్యంతరం లేదు, నువ్వు వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు. డైరెక్టర్గా ఆయనకి క్లారిటీ ఉంది ఎట్లా చూపిస్తా నేను అనేది. హస్బెండ్గా నాకు అబ్జెక్షన్ లేదు, నువ్వు ఇంకెందుకు ఆలోచిస్తున్నావు. నాకు అక్కడ ఆలోచించడానికి ఆస్కారమే లేదు, ఇంకా నేను వెళ్ళిపోయాను. అట్లా. కానీ చేసిన తర్వాత కొంచెం భయపడ్డావు అంటే, అసలు మామూలుగానే ఈ సోషల్ మీడియా బాగా ట్రోల్స్ చేస్తుంది అయింది. అది చేసిన తర్వాత రిలీజ్ అయ్యి ఫస్ట్ షో పడేంత వరకు, ప్రీమియర్స్ పడ్డాయి కదా ఫస్ట్, అప్పటి వరకు నేను భయపడ్డది ఏంటంటే, మనం ఒకటి అనుకొని తీస్తాం అంటే చాలా మారుతాయి కదా మ్యామ్. అనుకున్నప్పుడు ఇట్లా అనుకున్నాం, చేసేటప్పుడు షూట్ అట్మాస్ఫియర్ ని బట్టో లొకేషన్ ని బట్టో వేరేలాగా చేయాల్సి వస్తుంది. చెప్పిన కథకి తీసే సినిమా ఎగ్జాక్ట్లీ డిఫరెన్స్, కథనే ఉంటది. షార్ట్ మనకు ఒకలాగా చెప్తే అక్కడున్న సర్కమ్స్టాన్సెస్ కి, అక్కడున్న లొకేషన్ ఇష్యూస్ కి వేరేలాగా తీయాల్సి వస్తుంది. సో నేను భయపడ్డదల్లా ఆడియన్స్ ఎట్లా చూస్తారు అనేది. ఆడియన్స్ పర్స్పెక్టివ్ వేరే ఉంటది. ఇప్పుడు మనం ఎంత నీట్గా ఇచ్చినా కూడా వాళ్ళకి అది వల్గర్గా కనిపిస్తే అప్పుడు ఇమేజ్ మారుతుంది. అవును. సో నాకు అది ఒక్కటే భయం ఉండే, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు చూసే విధానం ఎలా ఉంటుంది. హ్యాపీ, వాళ్ళకి అది జాలి కోపం అనేది వచ్చింది కానీ వేరేలాగా కనిపించలేదు. కానీ యూట్యూబర్స్ మాత్రం, కొన్ని ఛానల్స్ మాత్రం చాలా వల్గర్ చేసి నా మూడ్ మార్చేసిండ్రు ఒక రోజు. ఎన్నని రిపోర్ట్ కొట్టుకుంటా కూర్చుంటా నేను. అదే అంటే వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ ఎట్లుంటాయంటే, మన గురించి 10 ఏళ్ళుగా తెలిసిన వాళ్ళు కూడా ఏమైంది ఇట్లా అయిందంట కదా అని అడుగుతుంటారు. అంటే అట్లా ఎవరు రాలేదు, కానీ థంబ్నెయిల్స్ ఎఫెక్ట్ అట్లా ఉంటది జనాల మీద. అక్కడ ఉండేది వేరే ఉంటది, పెట్టేది వేరే. అంటే ఇప్పుడు మన ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి తెలుసు, మా ఒకళ్ళ థంబ్నెయిల్ ఉంటది, మా ఆయన అలా చేసినందుకే నేను ఇలా నటించాల్సి వచ్చింది. మా ఆయన ఏం చేసిండు, నేనేం చేసాను, నీకేం తెలుసురా. ఇలాంటి థంబ్నెయిల్స్ నాకు ఓ రోజు మూడ్ ఖరాబ్ అయిపోయింది. నేను అంబాజీపేట ఇవి ప్రమోషన్స్ కోసం అని వేరే విజయవాడలోనో ఎక్కడ ఉన్నా, మూడ్ ఖరాబ్ అయిపోయింది. నాకు కాల్ చేసి, నాన్న ఇట్లా థంబ్నెయిల్స్ పెడుతున్నారు అని. వాళ్ళది ఎందుకు చూస్తున్నావు? నేను వేరే ఏదో చూడడానికి గూగుల్ ఓపెన్ చేస్తే మొత్తం ఇవన్నీ వచ్చినాయి. అసలు నేను గూగుల్ ఎందుకు ఓపెన్ చేసినా రిగ్రెట్ అయినా నేను ఆ రోజు. నీకు కనిపించిన వాటికి రిపోర్ట్ కొట్టు, అట్లా చాలా ఉంటాయి, అవన్నీ కొట్టుకుంటూ కూర్చోలేవు, కాబట్టి దాని గురించి ఆలోచించకు, వదిలేసి లైక్ తీసుకో, చూడకు, ఓపెన్ చేయకు అసలు. సరే, అట్లా ఓపెన్ చేసి ఏం లేదు, సినిమా స్టోరీ గురించి చెప్తాడు అంతే, ఏం ఉండదు. జస్ట్ జనాలను అట్రాక్ట్ చేయాలి, ఒక 10 వ్యూస్ ఎక్స్ట్రా రావాలి, వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం. ఏమో. తర్వాత చాలా మూవీస్ చేసావు కదా, అందులో ఇప్పటివరకు ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ దానికే కదా నీకు గద్దర్ అవార్డు వచ్చింది కూడా. అసలు ఆ అవార్డు తీసుకునేప్పుడు ఎలా ఉండే? హ్యాపీ ఉండే. అసలు అయితే ఎక్స్ప్రెస్ చేయలేము, ఎందుకంటే మన ఫస్ట్ అవార్డ్స్ ఈవెంట్ ఇది. 14 ఏళ్ళ తర్వాత అవార్డు రావాలి అని అయితే చేయలేదు.
మనం చేసేది డైరెక్టర్కి నచ్చాలి, నచ్చే విధంగా మనం చేయాలి, మన 100% మనం అందులో పెట్టాలి. వచ్చింది, హ్యాపీ. మోస్ట్ హ్యాపీ ఏంటంటే నా జర్నీ స్టార్ట్ అయిందే దిల్ రాజు సార్ ప్రొడక్షన్లో. దిల్ రాజు ఫిదా. సార్ అండ్ శేఖర్ సార్ ద్వారా నా జర్నీ స్టార్ట్ అయింది. ఈ రోజుకి నేను కంటిన్యూ అవుతున్నా అంటే ఫిదానే కారణం. అవును. అవార్డ్స్ ఈవెంట్ కూడా దిల్ రాజు సార్ ఆధ్వర్యంలో జరిగింది. ఐ వాజ్ హ్యాపీ. హ్యాపీ. ఎన్ని అవార్డ్స్ వచ్చుంటాయి ఇప్పటి వరకు? 4 అనుకుంటా. ఎన్టీఆర్ అవార్డ్స్ అన్ని బెస్ట్ సపోర్టింగ్ రోల్కి వచ్చినాయి. అదే అదే. గద్దర్ అవార్డు మాత్రం స్పెసిఫిక్ గా అంబాజీపేట. అవును. ఇంకోటి భామాకలాపంకి వచ్చింది. భామాకలాపంలో కూడా చాలా బాగుంటది కదా. అంటే ఏ క్యారెక్టర్ అయినా ఇవాళ రేపు వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళడం కాకుండా నాకు అనిపించింది, నేను గమనించినంత వరకు అనిపించింది అంటే కొంచెం మంచి దాంట్లో డెప్త్ ఉండాలి, అట్లా చూస్ చేసుకుంటూ వెళ్తున్నారు. అక్క, వదిన, చెల్లి, అది యూనివర్సల్, అది అట్లా అయిపోయింది. అంటే హీరోయిన్ గా చేయాలని అనుకోలేదా ఇప్పుడు? అట్లా ఏం పెట్టుకోలేదు మ్యామ్. వస్తే ఏదైనా మంచి క్యారెక్టర్ ఓకే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. హీరోయిన్ గా చేయాలి, దానికి ట్రై చేయాలి, అలా ఏం అట్లా ఏం లేదు. పెట్టుకోలేదు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అంటే అంబాజీపేటలో చూసిన తర్వాత అట్లాంటి క్యారెక్టర్ అంటే హీరోయిన్ గా చేయడానికైనా స్టోరీ డిపెండ్స్. స్టోరీ. ఓకే ఓకే. అది హీరోయిన్ క్యారెక్టర్ అయినా స్టోరీ నచ్చితేనే మనం ఫార్వర్డ్ వెళ్ళేది. అందులో డీ గ్లామర్ రోల్ కదా అంబాజీపేటలో కూడా, కొంచెం మేకప్ కూడా ఏం లేదు. ఉంది కానీ అది డీ కొంచెం గ్లామర్ చేయడానికే మేకప్ కొంచెం బ్లాక్ చేశారు కదా. కానీ మళ్ళా తర్వాత స్వాగ్ లోకి వచ్చేసరికి స్వాగ్ లో మహారాణి అసలు అందరూ ఎంత బాగా సెట్ అయ్యావంటే కదా. అవును. అది ఎట్లా అనిపించింది? అటైర్ అదంతా అదో కొత్త ఎక్స్పీరియన్స్. అది అంత బరువు, అమ్మో చాలా బరువు. నేను జనరల్ గానే అసలు జ్యువెలరీ అయ్యాను. అది వేసుకున్న దగ్గర నుంచి తీసే వరకు అమ్మో ఏంది ఇది, ఎట్లా వేసుకుంటున్నారు ఇవన్నీ అనిపించేది నాకు. చాలా బరువు ఉంటాయి అవి. నేను లంచ్ బ్రేక్ అంటే ఇట్లా తీసి కింద పెట్టేస్తున్నాను, నా వల్ల కాదు, నేను మొయ్యలేను అవి. తీసి కింద పెట్టేసి ఓకే మళ్ళీ రెడీ అవ్వాలా, ఆ షార్ట్ రెడీయా అప్పుడు వేసుకుంటా, అట్లా ఉంటుండే. శ్రీ విష్ణుతో కాంబినేషన్ ఎట్లా అనిపించింది? అది కొంచెం డిఫరెంట్ మాడ్యులేషన్ ఉంటుంది, లాంగ్వేజ్ కానీ అదంతా. ఆయన చాలా సైలెంట్ మ్యామ్. అవునా? పరిచయస్తులతోనే ఎక్కువ మాట్లాడతారు, అంత తొందరగా మింగిల్ ఉండదు. ఇప్పుడు నేనైనా మీరు నాకు పరిచయం కాబట్టి నేను ఇంత మాట్లాడుతున్నా. అంటే ఇంటర్వ్యూ ఇస్ డిఫరెంట్. మీ ప్లేస్ లో వేరే కొత్త యాంకర్ ఉన్నా కూడా మాట్లాడుతున్న దాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ నేను ఎక్కువ గలగల మాట్లాడేది నా క్లోజ్డ్ సర్కిల్ దగ్గరనే. కొత్తగా ఎవరైనా మీట్ అయ్యారంటే నేను కూడా అవునండి ఓకే. తర్వాత నాకు కాన్వర్సేషన్ ఎట్లా కంటిన్యూ చేయాలో కూడా తెలియదు. అది చాలా ఎంబారసింగ్ మూమెంట్ అది. అంటే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో బాగా నీకు నచ్చిన క్యారెక్టర్? ఫిదా, అంబాజీపేట, అవి రెండు. వాటి గురించి మాట్లాడకుండా అవి ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్. ఫస్ట్ ఫిదా, తర్వాత అంబాజీపేట ఉంటుంది. భామాకలాపం ఎందుకంటే ఇప్పుడు ఫిదా తీసుకుంటే ఎక్కువ నవ్వొద్దు, కొంచెం ఏమంటారు బార్డర్స్ లిమిటేషన్స్ ఉన్న అమ్మాయి, అతిగా నవ్వదు, తక్కువ మాట్లాడుతుంది, తక్కువ నవ్వుతుంది. సో బౌండరీస్ ఉన్నాయి క్యారెక్టర్కి, ఆ బౌండరీస్ లోపలనే ఉండాలి. అంబాజీపేట కూడా ఏంటి, అది కూడా టీచర్ రోలు, స్పిన్, అంత ఓపెన్ కూడా అవ్వలేదు. ఒక రెస్పాన్సిబుల్ టీచర్, స్కూల్లో ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్ టీచర్, స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయాలి. తమ్ముడు దగ్గర ఉన్నది వేరే, ఇంటికి కూతురు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీస్ వేరే. సో భామాకలాపం అట్లా కాదు. భామాకలాపం ఇది అవుట్ అండ్ అవుట్ నేనే, ఓపెన్ గా నేనే. అది బాగా అల్లరి పిల్ల. డైరెక్టర్ అభిమన్యుకి అంత బౌండరీస్ పెట్టలేదు. ఆయనకు నేను శిల్పాలాగా ఎట్లా కనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు ఇవ్వడానికి నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టే ఆన్ స్క్రీన్. ఇప్పటివరకు నేను చేసిన ఏ క్యారెక్టర్ అయినా కొన్ని లిమిట్స్ ఉన్నాయి, కొన్ని బౌండరీస్ ఉన్నాయి, అందులోపలనే ఉండాలి, అందులోనే ఉండాలి. కానీ శిల్పకి అట్లా లేదు. గట్టిగా గట్టిగా అవుతుంది ఆమె, ఎక్కడున్నా సరే అరుస్తుంది, అరిచేస్తుంది. అది ఏ సిచ్యువేషన్ అయినా, దొరికిపోతామన్న సిచ్యువేషన్ అయినా కూడా గొంతు పెద్దది, అరిచేస్తుంది. నవ్వడం నవ్వేస్తుంది, అమ్మో నలుగురిలో ఉన్నాం చిన్న నవ్వాలి, అట్లేం ఉండదు. సో అవుట్ అండ్ అవుట్ నేను మొత్తం పెట్టేసినాను, ఓపెన్ యాక్షన్ చేయనక్కర్లేదు అక్కడ కదా. ఇలాగుంటే సహజంగా ఉంటే సరిపోయింది. కాకపోతే వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో చెప్పేది మాత్రం నేను కాదు. కరెక్ట్, వచ్చేసి ప్రియమణికి చెప్తా ఉండేది. సో అట్లా గాసిపింగ్ అయితే నాది కాదు, నా దగ్గర లేదు అది. కాకపోతే యా మొత్తం
లిమిట్స్ లేకుండా పర్ఫామ్ చేసిన దాంట్లో నేను ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ అది భామాకళ. భామాకళ. భామ. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఉన్నాయి ప్రస్తుతం. ఇప్పుడు పీపుల్ మీడియాలో గర్వీడ్ లక్ష్మి అది చేస్తున్న వస్తున్నట్టుంది కదా. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అది. ఇంకో 2-3 లైనప్ లో ఉన్నాయి, ఇంకా అవి అనౌన్స్ చేయలేదు, బయటికి వస్తాయి. ఇప్పుడు మొత్తానికి జాబ్ మానేసి పూర్తిగా సినిమాల వైపే. ఓకే. అయితే ఎప్పుడు చూసినా చక్కగా మంచిగా చీరల్లోనే కనిపిస్తావు శరణ్య. అంటే శారీస్ నీకు అంతా బాగా ఇష్టమైన డ్రెస్ శారీనేనా? కంఫర్ట్ ఉంటుంది. ఓకే. శారీలో శారీ కంఫర్ట్ ఉంటుంది. బయట ఎంతసేపు ఉన్నా నేను హ్యాండిల్ చేస్తా. అబ్బా చీర ఆ ఫీలింగ్ రాదు. అంటే మోస్ట్లీ నాకు ఇది ఇష్టం అది ఇష్టం అని ఏం లేదు మ్యామ్. కానీ నేను వెళ్తున్న దగ్గరికి నేను వేసుకునే కాస్ట్యూమ్లో నేను కంఫర్ట్ ఉంటానా లేదా అదొకటే చూసుకోండి. అయితే యాక్చువల్గా నీ ఇన్స్టాలో కానీ ఎఫ్బీలో కానీ పెట్టేప్పుడు మొగుడ్స్ అని పెడతావు కదా, ఎక్కువ మొగుడ్స్ అని రాస్తావు కదా. అది సరదాగా బాగుంటుందా? అంటే ఇద్దరి మధ్య బాండింగ్ తెలుస్తుంటది మాకు. అది ఇద్దరు తెలుసు కాబట్టి ఆ బాండింగ్ చక్కగా ఉంటారు ఈ జంట, దిష్టి తగలకూడదు అనిపిస్తుంది. అట్లా ఇంట్లో కూడా అలాగే పిలుస్తావు? ఏమని పిలుస్తావు ఇంట్లో? నానా అని పిలుచుకుంటాము ఇద్దరము. కానీ నా ఫోన్లో అయితే మొగుడు అనే సేవ్ అయి ఉంటుంది. సిస్టర్ ఏం చేస్తుంది? సిస్టర్ మ్యారీడ్, స్కూల్లో టీచర్గా చేస్తుంది. ఓకే. ఇప్పుడు అంటే మ్యారేజ్ అప్పటికి మీ ఇంట్లో కొంచెం ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇన్నేళ్ళ 2015 అంటే దాదాపు 10 years. మొన్న 10 years సెలబ్రేట్ అయిపోయింది. ఎట్లా అంటే నువ్వు అప్పుడు యాంకర్, ఇప్పుడు ఒక సెలబ్రిటీ, ఇంకా యాక్టర్ కూడా అవసరం లేదు, మన సెలబ్రిటీ. మీ నాన్న మీ అమ్మ ఎట్లా ఫీల్ అవుతారు ఇప్పుడు? నేను హ్యాపీ. ఓకే. నేను ఇప్పుడు ఎక్కడ అవుతున్నానో ఆ ప్లేస్కి వాళ్ళు హ్యాపీ. హస్బెండ్ ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ ఆయన చీఫ్ అసోసియేట్గా చేస్తున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంటే. ఫిదా అప్పుడు కానీ ఆ తర్వాత కానీ కొంచెం బొద్దుగా ఉండేది, మధ్య తగ్గిపోయావు కదా, చాలా సన్నగా తగ్గాల్సి వచ్చింది. దానికోసం ఇంటర్మీడియట్ చేసిన. ఓకే. ఫుడ్లో ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటావా? అంటే డైట్ వదిలేసి మామూలుగా రెగ్యులర్గా తినే ఫుడ్లో ఏ ఫుడ్ ఇష్టం? నాన్ వెజ్. నాన్ వెజ్ ఏదైనా బిర్యానీ, మటన్, చికెన్, అన్ని 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 కొత్తగా ఎక్స్ప్లోర్ చేయమంటే క్రాబ్ ఇలాంటివి కూడా ట్రై చేస్తా, కానీ అన్ని తింటా. కాకపోతే మార్నింగ్ ఒక 12-1 వరకు ఓన్లీ వాటర్స్ తీసుకునేదాన్ని, ఎనీ కైండ్ ఆఫ్ వాటర్స్. అప్పుడప్పుడు కాఫీ తాగాలనిపిస్తే అది జంప్ అయిపోయి స్కిప్ అయ్యేది. కాఫీ సాలిడ్స్ కింద పడుతుంది కాబట్టి కాఫీ ఎప్పుడన్నా తాగేదాన్ని. మధ్యాహ్నం రెగ్యులర్ లంచ్ అంతే, మనం నార్మల్గా ఏమేమి తింటామో అన్ని. నైట్ ఎర్లీ డిన్నర్ చేస్తుండే. మరి వంట చేస్తావా ఇంట్లో? చేస్తాం. ఏది బాగా చేస్తావు? బిర్యానీ. అయితే ఒక రోజు పిలిచేసే మమ్మల్ని కూడా. ఖచ్చితంగా. అట్లా ఆయన చూస్తారు మీరు చాలా రోజులు. ఇంకా శారీస్లో ఎలాంటివి ప్రిఫర్ చేస్తావు? ఈజీగా ఉండాలి. ఓకే. అంటే క్యారింగ్కి ఈజీ ఉండాలి, స్కిన్కి ఈజీ ఉండాలి. ఓకే. హాబీస్ ఏంటి ఇంకా ఇవి కాకుండా? బుక్స్ చదువుతుంటా, షూట్లో ఉంటే గ్యాప్స్లో బుక్ చదువుతుంటా, ఇంట్లో ఉంటే పనులు ఏమన్నా ఉంటే చేసేసుకొని వెబ్ సిరీస్, మూవీస్, అంతే. లేదంటే అప్పుడప్పుడు మూడ్ వస్తే ఏదైనా స్వీట్లు చేయడాలు, కేకులు చేయడాలు ఇలాంటి వాటి మీద పెడుతుంటా. ఫోటోషూట్స్ కూడా బాగా చేస్తారు కదా, తారామతికి వెళ్ళి అక్కడ ఇక్కడ చూస్తుంటాం కదా. అది కొంచెం తక్కువే. అది కాకుండా ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మీరు చేసిన డైరెక్టర్స్ కాకుండా ఈ డైరెక్టర్తో సినిమా చేయాలి అన్ని అంటే అట్లా కానీ ఈ యాక్టర్స్ కాంబినేషన్లో చేయాలని కానీ మీకు డ్రీమ్ రోల్ లాంటిది అట్లా ఏమైనా ఉందా? డ్రీమ్ డైరెక్టర్ కానీ అట్లా? చాలా మంది లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నారు. సో అందరితో ఒక్కొక్కటి చేయాలనే ఉంటుంది. చాలామంది ఉన్నారు, అండ్ ఫేవరెట్ యాక్టర్స్ కూడా ఉన్నారు. పేర్లు చెప్తా? అంటే హీరో హీరోయిన్ ఎవరికైనా విడిగా ఉండదు, ఆ హీరోలకు కూడా నచ్చిన హీరో ఉంటాడు. లైక్ ఎస్జే సూర్య గారు, విజయ్ సేతుపతి గారు, ఇలాంటి పెద్ద పెద్ద పర్ఫార్మర్స్ ఉన్నారు. అట్లాంటి పర్ఫార్మర్స్ తోని కాంబినేషన్లో చేయాలని. మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు మన తెలుగు నుంచి కానీ, తమిళ నుంచి కానీ, మలయాళం నుంచి కానీ. సో మంచి మంచి ఆనిముత్యాలు ఇచ్చిన డైరెక్టర్స్ ఉన్నారు కదా, మన సీనియర్ డైరెక్టర్. పేర్లు చెప్తే మాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. మణిరత్నం గారు అనుకోండి, మన రాజమౌళి గారు, ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ తోని చేయాలని ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు కూడా. ఇప్పుడు వీళ్ళిద్దరు కాకుండా ఇంకా అలాంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు.
మంచి పర్ఫార్మర్స్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళతో కూడా చేయాలని ఉంది. డ్రీమ్ రోల్స్ లాంటివి ఏం పెట్టుకోలేదు, వచ్చిన ప్రతి క్యారెక్టర్ చేయాలి, మనకు నచ్చింది అంతే, మనకు నచ్చింది చేయాలి, గుర్తుండిపోయేలా ఉండాలి క్యారెక్టర్స్. ఉండాలి. ఇప్పుడు నీ పేరు తీసుకున్న దానికి చెప్పగానే న్యాయం చేయాలి. అంతే, నీ పేరు చెప్పగానే అన్ని దాదాపు కొన్ని సినిమాలు టక్ 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 గుర్తొస్తాయి కదా, అట్లా నీకు ఇంకా ఫ్యూచర్ లో కూడా అట్లాంటి క్యారెక్టర్స్ పడాలి, మేము చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫ్యూచర్ లో నీ పేరు చెప్పగానే ఇట్లా ఇప్పుడు గనక ఫిదా, అంబాజీపేట, భామ కలాపం ఎట్లా గుర్తు చేసుకుంటున్నామో అట్లా అట్లాంటి మంచి క్యారెక్టర్స్ ఇంకా ఇంకా రావాలని మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూలు చేయాలి. థ్యాంక్ యూ శరణ్య, అసలు నిజానికి Thank you థ్యాంక్స్ so అండ్ much. కంగ్రాచులేషన్స్ మళ్ళొకసారి నీకు థ్యాంక్ యూ. అవార్డుకి. థ్యాంక్ యూ. ఓకే.